వెల్కమ్ టు పీడీటీవీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎపిసోడ్స్ అయిపోతున్నాయి, ఎలిమినేషన్స్ అయిపోతున్నాయి, అంతా అయిపోయింది ఇంకా అనుకుంటే పొరపాటే. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది అన్నట్టు ఎవరైతే ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ చేసి లోపల ఏం జరిగిందో మొత్తం క్షుణ్ణంగా బయటకు తీస్తున్నాడు బిగ్ బాస్ సీజన్ 2లో ఒక కంటెస్టెంట్ అయిన తనీష్. ఇందుకు స్టార్ మా మ్యూజిక్ వేదిక అయింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకి అలాగే సాయంత్రం 6 గంటలకు కూడా ఆ ఇంటర్వ్యూని టెలికాస్ట్ చేస్తున్నారు. అంటే ఎలిమినేట్ అయిన నెక్స్ట్ డేనే ఆ వ్యక్తికి ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ నుంచి కొన్ని పాయింట్లు మనం ఒకసారి వెనక్కి వెళ్ళి గుర్తు చేసుకుంటే సీజన్ 1లో కానీ సీజన్ 2లో కానీ సీజన్ 1లో బాగా గుర్తు. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు హోస్ట్గా ఉన్న ఎన్టీఆర్ గారు వాళ్ళతో కొన్ని ఫోటోలు అక్కడ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళ ఫోటోలను పంపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ రాయించేవారు. ఎవరు ఏంటి అనేది వీళ్ళ మనసులో ఏముందో రాయించేవారు. అయితే ఇప్పుడు మరి సమయాభావం తక్కువ ఉండడం వల్ల ఏంటో అలాంటివి జరగట్లేదు. ఇప్పుడు అలాంటివి మనం ఏవైతే మిస్ అయ్యాం అనుకుంటున్నామో అవన్నీ ఇక్కడ తనీష్ చేయిస్తున్నాడు. ఆ తనీష్ ముందు కూర్చున్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ తన మనసులో ఉన్న ఫీలింగ్ని ఓపెన్గా చెప్పే ఒక ఛాన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. ఆ ఛాన్స్ ద్వారా లోపల ఎవరు ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు హేమ ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అలాంటి విషయాలు చాలా బయటకు వచ్చాయి. మనం అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది లోపల కంటెస్టెంట్స్ ఏంటి, ఎవరేంటి, ప్రజలందరూ ఎవరైతే మంచోళ్ళు అనుకుంటున్నారో వాళ్ళని ఆ కంటెస్టెంట్ వాళ్ళ గురించి క్లియర్గా చెప్పే ప్రయత్నం. అయితే ఇక్కడ 2 షేడ్స్ మనం గమనించవచ్చు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది అసలు ఏంటి, బయట ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు అర్థం కాదు కాబట్టి నిన్న కూడా బయటకు వచ్చేసినప్పుడు బాబా మాస్టర్ చాలా మంచి వ్యక్తి, బాబా మాస్టర్ ఫైనల్ వరకు వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పిన హేమ గారు ఈ ఇంటర్వ్యూ వచ్చేసరికి మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు బాబా గారు అని ఆమె చెప్పడం. అంటే అక్కడ బయట పొజిషన్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కూడా. అయితే ఇంట్లో మనకన్నా ఎక్కువ వాళ్ళకి తెలుస్తుంది ఆ సభ్యుల గురించి. మనం టీవీ ముందు కేవలం 1 అవరే చూస్తాం, వాళ్ళు ఏంటనేది 1 అవర్లోనే మనం డిసైడ్ అయిపోతాం. కానీ ఇంట్లో వాళ్ళతో 24 గంటలు కలిసిమెలిసి ఉంటారు. వాళ్ళు మనం చూసిందే కాకుండా ఇంకా చాలా జరుగుతాయి, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. అవన్నీ కంపేర్ చేసుకొని వాళ్ళు ఒరిజినల్గా బయట నాగార్జున గారు ముందు మాట్లాడలేని కూడా ప్రశాంతంగా ఒక అరగంట సేపు అంటే దాదాపు 1 అవర్ కూర్చొని ఆ తనీష్తో మాట్లాడి లోపల ఏం జరుగుతుందనే విషయాలు వాళ్ళతో చెప్పడం జరుగుతుంది. సో ఇది కూడా మనం ఎవరు విన్నర్ అవ్వాలి అనే డిసైడ్ చేయడానికి ఈ ఇంటర్వ్యూ కూడా చాలా ఉపయోగపడుతుంది. లోపల ఎవరు ఏంటి అనేది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మాటల్లో వింటే కొంతవరకు అర్థమవుతుంది. అంటే కొంతవరకు వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపించిన అసలు విషయాలు ఏంటి అనేది బయటపడితే దాంతో అది ఓటింగ్కి ఎంతో కొంత మనకు సహాయపడే అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఈసారి కొత్తగానే ప్రిపేర్ అయింది బిగ్ బాస్ సీజన్ 3 అని చెప్పాలి. ఎందుకంటే గత వీడియోలో నేను చెప్పాను ఎలా అయితే కెప్టెన్ లేరో, ఎలాగ ఇంటిని నడిపించడానికి ఎలాగైతే బిగ్ బాంబ్ ఎలిమినేషన్ అయిన వారికి బిగ్ బాంబ్ ఛాన్స్ ఎలా లేదో అవన్నీ డిఫరెన్స్గా ప్లాన్ చేశారని అనుకున్నాం. కాబట్టి అంతే డిఫరెంట్గా ఈ ఇంటర్వ్యూ అనేది స్టార్ మా మ్యూజిక్లో వచ్చే ఈ ఇంటర్వ్యూ కూడా ఎలిమినేట్ అయిన వ్యక్తి మనసులో ఏముంది అనేది కంప్లీట్గా మన ముందు పెడుతున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఒపీనియన్స్ ఏంటి, ఇంట్లో కంటెస్టెంట్స్ ఎలా వాళ్ళతో ఉన్నారు, ఏ సందర్భాలు మనం చూడలేని చాలా సందర్భాలను కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అవన్నీ చూస్తే అది కూడా ఓటింగ్కి సహాయపడవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రతి ఎలిమినేట్ అయిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూలో ఏమేమి చెప్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. బిగ్ బాస్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు అది కూడా ఫాలో అయితే కొన్ని నిజాలు మనకు తెలిస్తే దాన్ని బట్టి ఓటింగ్కి మనకి సపోర్ట్ అవుతుంది ఆ ఇంటర్వ్యూ కూడా. ఇంటర్వ్యూ ప్రస్తుతం అయితే హేమ గారి ఇంటర్వ్యూ నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు వాళ్ళే ఇప్పుడే పెట్టారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తుంది ఆ ఇంటర్వ్యూ. కొన్ని కీలక పాయింట్స్ ఆమె చెప్పినట్టు అర్థమవుతుంది. ఒకసారి చూస్తే మీకు కూడా డిసైడ్ అవ్వచ్చు ఈ వారం మళ్ళీ నామినేషన్లో ఉన్న వారిని ఎవరిని బయటకు పంపించాలి, ఎవరిని ఇంట్లో ఉంచాలి. చూద్దాం ఈ కొత్త ట్రెండ్, ఈ కొత్త ఎందుకంటే చూడాల్సింది చాలా మిగిలే ఉంది అంటున్నారు కాబట్టి ఆ మిగిలే ఉన్న దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలనేది కూడా మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, అది ఎంతవరకు ఓటింగ్కి సహకరిస్తుంది అనేది చూడాలి. మరి స్టేట్ ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.